సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. హృదయకాలయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల మధ్యలో గూడు కట్టుకుని ఉండిపోయిన సంపూర్ణేష్ బాబు కొంచెం టైం తీసుకుని సింగం 1, 2, 3 అంటూ ఈ వారం థియేటర్లకు వచ్చాడు. హృదయకాలయం సినిమాతో వెంటనే కొంతమందిని, సినిమా సక్సెస్ అయిన తర్వాత కొంతమందిని, టీవీలో వచ్చిన తర్వాత కొంతమందిని, ఇలాగా బోల్డంత మందిని ఫ్యాన్స్ గా చేసేసుకున్నాడు సంపు. మరంతమంది ఫ్యాన్స్ ఏర్పడిపోయినప్పుడు సంపు సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయి? ఆ ప్రకారమే ఆకాశమే హద్దుగా ఉన్న అంచనాల మధ్య బయటకు వచ్చిన ఈ సింగం 1, 2, 3 ఎలా ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సింగరాయకొండలో లింగం అనేవాడు పెద్ద రౌడీ. వాడు ప్రింటింగ్ ప్రెస్ లో నోట్లను ప్రింట్ చేసి చలామణి చేసేస్తూ ఉంటాడు. దొంగసారాలో కలర్ కలిపి బ్రాందీ అంటాడు. కలర్ ఏమీ కలపకుండా వోడ్కా అని అమ్మేస్తూ ఉంటాడు. ఇలాంటివి బోల్డ్ అన్ని రకాల దందాలు చేస్తూ అడ్డొచ్చిన పోలీసుల్ని చంపేస్తూ మిగతా వాళ్ళకి గుబులు పుట్టిస్తూ ఉంటాడు. అసలు సింగరాయకొండలో పోలీసులకి పోలీస్ స్టేషనే లేకుండా చేస్తాడు. వాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక హోమ్ మినిస్టర్ సహా రాష్ట్రంలోని పోలీసులందరూ తలలు పట్టుకుని కూర్చుంటారు. అలాంటి పరిస్థితుల్లో సింగరాయకొండని కాపాడటానికి ముందుకొస్తాడు సింగం 1, 2, 3. సింగరాయకొండకు వచ్చిన సింగం అండర్ కవర్ పోలీస్ స్టేషన్ ని నడుపుతూ లింగానికి చెమటలు పట్టించడం మొదలు పెడతాడు. సింగాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తే సింగం ఒక ఖైదీ పోలీస్ అని తెలుసుద్ది. అంతేకాదు లింగానికి సింగానికి ఓ ఫ్లాష్ బ్యాక్ లెక్క కూడా ఉంది. ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్య సింగం లింగంతో ఎలా తలపడ్డాడు, అతన్ని ఎలా ఓడించాడు వంటి తదితర విషయాల సమాహారమే ఈ సినిమా మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సింగం 1, 2, 3 చాలా తెలుగు సినిమాల స్పూఫ్. దాదాపు పెద్ద హీరోలు అందరినీను, అలాగే పాపులర్ అయిన డైలాగులన్నింటినీ కూడా స్పూఫ్ చేసి పారేశారు ఈ సినిమాలో. కానీ 2.5 గంటల పాటు కూర్చోబెట్టి స్పూఫ్ చేసి చూపించడానికి, ఓ గంట పాటు టీవీలో ప్రోగ్రామ్ గా స్పూఫ్ చేసి చూపించడానికి, ఓ పావు గంట సేపు స్కిట్ గా స్పూఫ్ చేసి చూపించడానికి చాలా తేడా ఉంటుంది. 2.5 గంటల పాటు స్పూఫ్ చేసి నవ్విస్తూ గ్రిప్ మిస్ అవ్వకుండా సినిమా చేయటం అంటే మామూలు విషయం కాదు. అది అందరికీ సాధ్యం కూడా కాదు. ఈ సింగం 1, 2, 3 సినిమాకి సంబంధించి కూడా అది సాధ్యం కాలేదనే మాట్లాడుకోవాలి. 2 గంటల సినిమాగా చూసుకుంటే ఈ సినిమా బాగాలేదనే చెప్పాలి. అలా కాకుండా ఓ 4, 5, 6 నిమిషాల స్కిట్లుగా చూసుకుంటే అక్కడక్కడ ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సినిమా మొత్తంగా బాగాలేదు, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నాయి అనిపించాయి. ముఖ్యంగా అరటి తొక్క మించి వెళ్తూ బైక్ స్కిడ్ అయి పట్టడం, సింగరాయకొండలోని బావిలో హీరోని పడేస్తే వాడెళ్ళి సౌత్ ఆఫ్రికాలోని ఓ స్విమ్మింగ్ పూల్ లో తేలటం, ఇలాంటివి కాస్త నవ్విస్తాయి. చాలా వరకు పకడ్బందీగానే స్పూఫ్ ని ప్లాన్ చేశారు, కానీ వాటి నుంచి అనుకున్నంత ఫన్ జనరేట్ అవ్వలేదు. లాజికల్ వదిలేసి స్క్రీన్ ప్లే రాసుకోవడం అంటే నాన్ సెన్స్ ని సినిమాగా తీయటమే. నాన్ సెన్స్ ని సినిమాగా చేస్తున్నప్పుడు దేని గురించి ఆలోచించకూడదు, చేసి అవతల పారేయాలి. అలా చేశారు కాబట్టి హృదయ కాలేయం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించిన విష్ణుబాబు మొహమాటంగా స్పూఫులు చేశారు. అంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళని తక్కువ చేసి చూపించాం అనుకుంటారేమో అని అనుమానాలు పెట్టుకుని లిమిట్ గా మాత్రమే లైన్లు క్రాస్ చేసే అవకాశం తీసుకున్నారు. దానివల్ల మొహమాటం ఎక్కువ కనిపించింది కానీ ఫన్ కనిపించలేదు సినిమాలో. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో దీని మూలంగా ఫీల్ అవుతారు అని సినిమాలు చేయరు. స్పూఫ్ అంటే స్పూఫే, తీసి అవతల పారేస్తారు. తీస్తే అలా తీయాలి, లేదా చప్పుడు చేయకుండా ఊరుకోవాలి. అంతేగాని సగం సగం చేస్తే ఏంటి లాభం? అటు జనాలకి ఎంటర్టైన్మెంట్ దండగా, ఇటు సినిమా తీసే వాళ్ళకి డబ్బులు దండగా. ఈ సింగం 1, 2, 3 ప్రతి గురువారం, శుక్రవారం ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ కి కాస్త ఎక్స్టెన్షన్ లా కనిపించింది. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ని స్టేజ్ మీద మాత్రమే చేస్తారు. దీనికి కాస్త సెట్స్, లొకేషన్స్ అవి దొరికినాయి, అంతే తేడా. మొదటిసారి కథా, స్క్రీన్ ప్లే అందించిన విష్ణుబాబు మంచి పనితనాన్ని కనబరచలేదు. సినిమాలో కావలసినంత వినోదం పండలేదు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు అంటే అతని సినిమా నుండి నాన్ సెన్స్ కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఈ సినిమాలో నాన్ సెన్స్ ఉంది కానీ కామెడీ లేదు. దీనికి తోడు ఫైటింగ్లు బీభత్సం. సంపూర్ణేష్ బాబుతో అన్ని ఫైట్లు ఎందుకు చేయించారో అర్థం కాలేదు. సినిమాలో దాదాపు 10 ఫైట్లు ఉన్నాయి. ఆ ఫైట్లలో సరదాగా ఉన్న ఫైట్లు చాలా తక్కువ, అన్ని సీరియస్ గానే సాగుతున్నాయి. ఫైట్లతో కూడా ఇసుకిచ్చేశారండి ఈ సినిమాలో మాత్రం. సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. నటీనటుల అభినయ విషయానికి వస్తే సంపు యాజ్ యూజువల్ గానే ఇరక్కొట్టేశాడు. కానీ సంపూర్ణేష్ బాబునే సరిగ్గా వాడుకోలేకపోయారు. ఆయనతో ఇష్టానికి ఫైట్లు చేపించి బలవంతపు యాక్షన్ హీరో ఇమేజ్ ని ఎందుకు కట్టబెట్టాలనుకున్నారో అర్థం కాలేదు. ఈ యొక్క అంశాన్ని పక్కన పెట్టేసి దాదాపు మిగతా అన్ని విషయాల్లో కూడాను సంపు తన డామినేషన్ ని ఎక్కడికక్కడ ప్రదర్శించుకుంటానే వచ్చాడు. అవకాశం ఉన్న ప్రతి చోట తన తప్పు లేకుండా తన అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం బాగా కృషి చేశాడు. ఈసారి కొంచెం అందమైన హీరోయిన్ దొరికింది సంపుకి, పర్లేదు. వాళ్ళిద్దరు జోడి కొన్ని సరదా మూమెంట్స్ ని ప్రేక్షకులకి మిగిల్చింది. ఇక వెర్రి విలన్ లింగంగా సూర్యదేవర భవానీ చౌదరి ఆకట్టుకున్నాడు.
ఆకట్టుకున్నారు. నాన్ సెన్స్ చేయడంలో ఆయన సంపుతో బాగానే పోటీ పడ్డారు. పృథ్వీ కనిపించిన కాసేపు మంచి నవ్వులు పూయించారు. వైవహర్షకి మంచి రోలే పడింది కానీ ఎక్కువ సీన్స్ పడలేదు. సో వైవహర్ష కామెడీని పెద్దగా ఎంజాయ్ చేసే అవకాశం ప్రేక్షకులకు దొరకలేదు ఈ సినిమాలో. వీళ్ళు కాకుండా మిగతా నటీనటులందరూ కూడా వాళ్ళ పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ సింగం 1, 2, 3 సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది ఒక డిసప్పాయింటింగ్ స్పూఫ్. ఏవో 4-5 సన్నివేశాలు బాగున్నాయి. వాటి కోసం 2 గంటల సమయాన్ని వేస్ట్ చేసుకునే కంటే అవి యూట్యూబ్ లోకి వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిదేమో అన్నది ఒక అభిప్రాయం. ఆ పైన ఎవరిష్టం వారిది. ఇది సింగం 1, 2, 3 సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.